లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. సిట్ రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను వెల్లడించారు. లిక్కర్ కేసులో A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెగ్యులర్గా టచ్లో ఉన్నారన్న సిట్ 2024 ఎన్నికల్లో లిక్కర్ స్కామ్ సొమ్ములను ఖర్చు చేశారని తెలిపింది. చాలా నియోజకవర్గాలకు డబ్బులు పంపిణీ చేశారని, ఇవన్నీ చెవిరెడ్డి ద్వారానే జరిగాయని తెలిపింది. ఎవరికి ఎంత ఇవ్వాలన్నది చెవిరెడ్డి డిసైడ్ చేశారని రిమాండ్ రిపోర్ట్లో తెలిపిన సిట్ ఇందులో చెవిరెడ్డి పాత్ర పెద్దదేనని తెలిపింది. లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల మేర అవకతవకలు జరిగాయని, ఇందులో 200 నుంచి 250 కోట్లు చెవిరెడ్డి వెహికల్స్ ద్వారా తరలించారని పేర్కొన్నారు. తాడేపల్లి నుంచి నెల్లూరు, ప్రకాశం, తిరుపతి సహా పలు ప్రాంతాలకు తరలించారని తెలిపింది. విజయవాడ ఏసీబీ కోర్టులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని సిట్ అధికారులు హాజరుపరిచారు. సిట్ ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. సిట్కు నచ్చినట్లు రిపోర్ట్ రాసుకున్నారన్న చెవిరెడ్డి తనను శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని, కానీ మానసికంగా తనను ఇబ్బంది పెట్టారన్నారు. 26 ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని, తన దగ్గర గతంలో పనిచేసిన గన్మెన్ నుంచి తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. తన ఆరోగ్యం బాగోలేదన్న చెవిరెడ్డి ప్రస్తుతం ఫిజియోథెరపీ తీసుకుంటున్నానని చెవిరెడ్డి తెలిపారు.